చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఎవరు బయటకు వచ్చినా సరే బీజేపీ పీఎం కుర్చీ ఖాళీ చేయాల్సిందే అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వల్లనే మాత్రమే ఈరోజు నరేంద్ర మోడీ గారు పీఎం కుర్చీలో కూర్చున్నారు అంటూ కూడా ఎవరైతే మనకి మల్లికార్జున ఖర్గే ఉన్నారో సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం కాదు. ఒక జాతీయ పార్టీ ఇంకో జాతీయ పార్టీని విమర్శిస్తూ దానికి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షులే ప్రధాన కారణం చెప్పడం అనేది కూడా చాలా. అందరికీ నమస్కారం, నేను మీ ఆడారి నాగరాజు. నిన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది దేశంలోని అన్ని రాజకీయ పార్టీని అలర్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధాన అంశం ఏంటంటే 2024లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు, నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సపోర్ట్ చేయకపోయి ఉంటే బీజేపీ పార్టీ నిలబడేది కాదు అనే విషయం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఎవరు బయటకు వచ్చినా సరే బీజేపీ పీఎం కుర్చీ ఖాళీ చేయాల్సిందే అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వల్లనే మాత్రమే ఈరోజు నరేంద్ర మోడీ గారు పీఎం కుర్చీలో కూర్చున్నారు అంటూ కూడా ఎవరైతే మనకి మల్లికార్జున ఖర్గే ఉన్నారో సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం కాదు. ఒక జాతీయ పార్టీ ఇంకో జాతీయ పార్టీని విమర్శిస్తూ దానికి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షులే ప్రధాన కారణం చెప్పడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీని శాసించాయి, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని శాసించింది అంటే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు చేసిన రాజకీయ వ్యూహాలకి ఇప్పుడు ఫలితంగా అని నేను భావిస్తున్నాను. ఒక పొలిటికల్ అనలిస్ట్గా అనేక అంశాల మీద నేను విశ్లేషణ చేస్తాను. జాతీయ పార్టీని లీడ్ చేయాలన్నా, జాతీయ పార్టీ వ్యూహాలని ప్రతి వ్యూహం రచించాలన్నా అది ఎంత కష్టమో నాకు కూడా కొంత అవగాహన ఉంది. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు ఏమని, చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇప్పుడు ప్రధాని కుర్చీ నిలబడిందని చెప్పడం జరిగింది, బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత స్పష్టంగా ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిని ఒక ప్రాంతీయ పార్టీ చెందిన ఒక ముఖ్యమంత్రిని అనడం అనేది చాలా చిన్న విషయం కాదు. వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం అన్నారు, ఒక వ్యూహం ప్రకారం అన్నారని పక్కన పెడితే ఖచ్చితంగా ఇది క్రెడిట్ మాత్రం ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు శాసిస్తాయి, ఎప్పటికైనా శాసించగలుగుతాయి అని అనడానికి ఇది ఒక ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే వీళ్ళు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను దానికి కొంచెం ఆనందంగానే పడతాను. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని శాసిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి ఏదైతే కుర్చీ ఉందో ఆ కుర్చీని ఒక ప్రాంతీయ పార్టీలు శాసిస్తున్నాయంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవపడాల్సిన విషయమే. ఎందుకంటే ఎవరు చేసినా సరే, ఇంకో కేసీఆర్ గారు చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, ఎవరు చేసినా ఒక తెలుగు వ్యక్తిగా, ఒక సౌత్లో ఉన్న వ్యక్తిగా ఇది ఖచ్చితంగా గర్వించదగ్గాల్సిన విషయమే. ఎందుకంటే ప్రధానమంత్రి కుర్చీని దేశంలో ఉన్న అతిపెద్ద పార్టీ ఆయన బీజేపీ పార్టీని శాసించడం అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి పొరపాటు లేదు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయికి వెళ్ళింది అంటే, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్న వ్యక్తి ఈ స్థాయిలోకి వెళ్ళాలంటే అది చిన్న విషయం కానే కాదు. కాబట్టి ఇందులో వాస్తవం ఉంది కాబట్టి అంత పెద్ద మల్లికార్జున ఖర్గే గారు చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి. కాబట్టి ఈ టైంలో ఎందుకు చేశారు మల్లికార్జున ఖర్గే గారు, ఈ టైంలో ఎందుకు చేశారు అనేది చాలామందికి అర్థం కాని విషయం. ఇందులో ఏదైనా వ్యూహం ఉందా అనే విషయం కూడా, ఇందులో ఇంకేమైనా వ్యూహంతో అన్నారా, లేకపోతే బీజేపీకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా, టీడీపీ ఏదైనా తన యొక్క మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అందుకే నితీష్ కుమార్ గారు ఈ వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కూడా కొన్ని కలుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు ఏంటనేది వెంటనే మనకు తెలియదు. కాబట్టి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం దేశం మొత్తం సంచలనంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా ఒక తెలుగుదేశం